నేటి జనరేషన్ సీనియర్ ఆర్టిస్టులలో గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్. తన విలక్షణ నటనా ప్రతిభతో విభిన్న పాత్రలకు ప్రాణం పోశాడు. నటుడిగా సినీ ప్రియులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు పొందాడు. కానీ పలు సందర్భాలలో తన వ్యాఖ్యానాలతో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు ప్రకాష్ రాజ్. తాజాగా మరోసారి ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ముందుగా పఠాన్ సినిమాని పొగుడుతూ ఆకాశానికెత్తేశాడు. బాయ్కాట్ పిలుపు ఇచ్చిన వాళ్లకు తొలి వారంలోనే 700 కోట్లు వసూలు చేసి పఠాన్ బాగా బుద్ధి చెప్పిందని కామెంట్ చేశాడు. అక్కడితో ఆగకుండా ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం గురించి ఘాటైన విమర్శలు గుప్పించాడు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అని ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాని ఎవరు నిర్మించారో మాకు తెలుసు. ఆయనకు ఏమాత్రం సిగ్గులేదు. ఇంటర్నేషనల్ జ్యూరీ ఈ చిత్ర బృందంపై ఉమ్మివేసింది. అయినా ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్కి సిగ్గులేదు. మా సినిమాకి ఆస్కార్ ఎందుకు రాదు అని అడిగాడు. ఈ సినిమాకి భాస్కర్ అవార్డు కూడా రాదు. ఇలాంటి మూవీస్ చేయటానికి దాదాపు 2000 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉంది. ప్రతిసారి ప్రజల్ని ఫూల్ చేయలేరు అని మండిపడ్డారు ప్రకాష్ రాజ్. పఠాన్ పై క్రేజీగా, ది కశ్మీర్ ఫైల్స్ పై జలసీగా ప్రకాష్ రాజ్ ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియక షాక్ అవుతున్నారు సినీ ప్రియులు.